వాస్తవమో కాదో నాకు తెలియదు కానీ ప్రచారంలో ఉన్నటువంటి ఈ కథను మీతో పంచుకుంటా. కార్ల్ మార్క్స్ ఒకసారి ఒక కోడి పిల్లను తీసుకొని రష్యన్ పార్లమెంట్ భవనంలోకి రావడం జరిగింది. ఆ కోడి పిల్ల యొక్క ఈకల్ని ఒక్కొక్కటిగా పీకుతున్నాడు. పార్లమెంటులోని అందరూ కూడా సభ్యులందరూ ఆ దృశ్యాన్ని చూస్తున్నారు. ఆ కోడి హృదయ విదారకంగా ఏడుస్తూ ఉంది. ఆ కోడి యొక్క ఈకలన్నీ పీకిన తర్వాత అతను కొన్ని గోధుమ గింజల్ని నేలపై వేసి ఆ కోడిని దించడం జరిగింది. ఆ కోడి తన నిప్పంతా మర్చిపోయి ఆ గింజల్ని అది తినడం ప్రారంభించింది. ఆ తర్వాత కొన్ని గింజల్ని తన కాళ్ళ దగ్గర వేసుకోవడం జరిగిందట. వెంటనే ఆ కోడి పాక్కుంటూ వచ్చి ఆ మార్క్స్ యొక్క కాళ్ళ దగ్గరకు వచ్చి అది ఆ గింజల్ని తినడం ప్రారంభించింది. అప్పుడు ఆ పార్లమెంట్ సభ్యుల్ని ఉద్దేశించి ఇది మనం చేయబోయేది అన్నాడట. వాస్తవంగా ఆ కథ నిజమో కాదో తెలియదు కానీ ఇప్పుడు రాజకీయ నాయకులు అందరూ చేస్తున్న కథ ఇదే కదా. ప్రజలు ఎంత బాధ పెట్టినా వాళ్ళు మర్చిపోతారు. 4 గోధుమ గింజలు తిరగానే ఆ యొక్క నాయకులకు కాళ్ళ దగ్గరికి మనం వెళ్తూ ఉంటాం. వాస్తవమో కాదో నాకు తెలియదు కానీ ప్రచారంలో ఉన్నటువంటి ఈ కథను మీతో పంచుకుంటా. కార్ల్ మార్క్స్ ఒకసారి ఒక కోడి పిల్లను తీసుకొని రష్యన్ పార్లమెంట్ భవనంలోకి రావడం జరిగింది. ఆ కోడి పిల్ల యొక్క ఈకల్ని ఒక్కొక్కటిగా పీకుతున్నాడు. పార్లమెంటులోని అందరూ కూడా సభ్యులందరూ ఆ దృశ్యాన్ని చూస్తున్నారు. ఆ కోడి హృదయ విదారకంగా ఏడుస్తూ ఉంది. ఆ కోడి యొక్క ఈకలన్నీ పీకిన తర్వాత అతను కొన్ని గోధుమ గింజల్ని నేలపై వేసి ఆ కోడిని దించడం జరిగింది. ఆ కోడి తన నిప్పంతా మర్చిపోయి ఆ గింజల్ని అది తినడం ప్రారంభించింది. ఆ తర్వాత కొన్ని గింజల్ని తన కాళ్ళ దగ్గర వేసుకోవడం జరిగిందట. వెంటనే ఆ కోడి పాక్కుంటూ వచ్చి ఆ మార్క్స్ యొక్క కాళ్ళ దగ్గరకు వచ్చి అది ఆ గింజల్ని తినడం ప్రారంభించింది. అప్పుడు ఆ పార్లమెంట్ సభ్యుల్ని ఉద్దేశించి ఇది మనం చేయబోయేది అన్నాడట. వాస్తవంగా ఆ కథ నిజమో కాదో తెలియదు కానీ ఇప్పుడు రాజకీయ నాయకులు అందరూ చేస్తున్న కథ ఇదే కదా. ప్రజలు ఎంత బాధ పెట్టినా వాళ్ళు మర్చిపోతారు. 4 గోధుమ గింజలు తిరగానే ఆ యొక్క నాయకులకు కాళ్ళ దగ్గరికి మనం వెళ్తూ ఉంటాం.